కాలేజ్‌లో నేర్చుకున్న దానికి అండ్ ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్న దానికి మీకున్న కనిపిస్తున్న డిఫరెన్స్ ఏంటండి? కాలేజ్‌లో యాక్చువల్‌గా మేము నేర్చుకోవడమే. నేను ట్రిపుల్ ఐటీ కర్నూలు నుంచి వచ్చాను. హ్మ్. హ్మ్. సో, నార్మల్‌గా మేము సెల్ఫ్ లెర్నింగ్. హ్మ్. ఇక్కడికొచ్చాక ఫ్యాకల్టీ కాస్త ఫ్రెండ్లీగా అనిపించారు. హ్మ్. సో, వాళ్ళు ఫ్రెండ్లీగా అలా చెప్పడం వల్ల కొత్త కొత్త వేస్‌లో మేము నేర్చుకోవడం జరిగింది. ఓకే. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందా ఇక్కడ? ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తది. ఓకే. ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారండి మీరు? మేము ఇక్కడ మార్నింగ్ సెషన్ వచ్చేస్తాము. మా క్లాస్ ఆఫ్టర్‌నూన్. మార్నింగ్ ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ సెషన్ చేసుకొని హ్మ్. తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఏ కోర్స్ తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడ? పైథాన్ ఫుల్ స్టాక్ మ్యామ్. ఓకే. ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఎన్ని మంత్స్ అయింది జాయిన్ అయ్యి? నేను 1 మంత్ అయింది మ్యామ్. 1 మంత్ అయింది. ఏమేమి నేర్చుకుంటున్నారు ఇక్కడ మీరు? మాకు ఇప్పటిదాకా అయితే 3 క్లాసెస్ అయినాయి మ్యామ్. హ్మ్. యాప్టిట్యూడ్ క్లాస్, సాఫ్ట్ స్కిల్స్ ఇంకా పైథాన్. కోడ్‌నాన్ మీకు చేసిన ప్రామిస్ ఏంటండి? జాయిన్ అయ్యే ముందు ప్రతి స్టూడెంట్‌కి కౌన్సెలింగ్ ఇస్తూ ఉంటుంటారు. కొంత ప్రామిస్ చేస్తూ ఉంటుంటారు. కోడ్‌నాన్ మీకేం చెప్పింది అసలు? ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మాకు మంచి ప్యాకేజ్‌లో సెటిల్ చేస్తామని చెప్పి ఓకే. డ్రైవ్స్ ఇస్తున్నారా? ఇస్తున్నారు మ్యామ్. ఎన్ని డ్రైవ్స్ ఇస్తున్నారండి? ఈ బ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే 47 డ్రైవ్స్ వచ్చినాయి.